హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. గతంలోనే నేను చెప్పాను, ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే మాత్రమే మన ఛానల్ ద్వారా ఈ ఎస్టీవీ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి దానికి సంబంధించి వీడియోలు మీకు క్లియర్గా చెప్తాను. మన ఛానల్ కొత్తగా చూసి మొత్తం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోదు. ఎందుకంటే ఇలాంటి న్యూస్ మీకు ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎవరు చూపెట్టలేదు, నేను మాత్రమే చూపెట్టాలని చెప్పేసి మీకోసం ఈ వివరాలు మొత్తం సేకరించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ఈ మధ్యకాలంలో చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను చూశాను, చాలామంది చూసిన వాళ్ళు కూడా నాకు చెప్పారు. ఈ ఇందిరమ్మ యాప్లో కొత్త అంటే కాలమ్స్ మాత్రం యాడ్ చేశారు. ఏది అంటే డెమో ఏయుటిహెచ్ అంటే అదని చెప్పేసి, అలాగే అకౌంట్ అని చెప్పేసి కొత్తగా యాడ్ అవుతాయి. అవి ఏంటి, మరి ఎందుకు యాడ్ అయినాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది L2 వాళ్ళకా L1 వాళ్ళకా అని చెప్పేసి నేను చాలా ఛానల్ చూశాను. అందులో చాలామంది ఆర్సీసీ హౌస్ వస్తే ఇల్లు వచ్చినట్టు అని చెప్పేసి కొంతమంది, మరికొంతమంది ఏమో అది వస్తే ఏది ఇక్కడ ఈ డెమో అథెంటిఫికేషన్ స్టాటస్లో నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని చెప్పి వస్తే డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టు అని చెప్పి చాలామంది వీడియోస్ అయితే చేశారు. అవన్నీ కాకుండా ఆల్రెడీ మన ఇంకో ఛానల్ ఎస్టీవీ తెలుగులో కూడా మనం ఒక వీడియో అయితే చేసాం. అందులో కూడా చాలామంది అయితే చూశారు. దాదాపు ఒక 10,000 మందికి పైగా చాలా వీడియో అయితే చూశారు. ఏంటంటే ఇందులో మీకు కూడా తెలియాలి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ కొత్తగా అప్డేట్ ఏదో వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు, డెమో ఏయుటిహెచ్ స్టాటస్ అని చెప్పేసి అందరు చెప్తున్నారు. అది వచ్చేసి డెమో అథెంటిఫికేషన్ స్టాటస్ అండి. ఎవరైతే ఇందిరమ్మ లీస్ట్ 1లో మంజూరు పత్రాలు తీసుకున్నారో వారికి ఈ డెమో అథెంటిఫికేషన్ స్టాటస్లో వాళ్ళ ఆధార్ మ్యాప్ అనేది చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి ఎక్కడైతే లొకేషన్ అయితే చూపెట్టారో అక్కడికి వచ్చి డైరెక్ట్ గూగుల్ మ్యాపింగ్ చేసినట్టు డైరెక్ట్ ఆధార్ మ్యాపింగ్ అనేది చేస్తారనమాట. తర్వాత మీకు రైట్ సైడ్లో అకౌంట్ అనేది స్టాటస్ అని చెప్పేసి ఒకటి కొత్త కాలం కూడా క్రియేట్ అయితే చేశారు వాళ్ళు. ఈ కొత్త కాలం అందరికీ చూపెడుతుంది. లీస్ట్ 1, లీస్ట్ 2, లీస్ట్ 3 కూడా చూపెడుతుంది. ఇక్కడ లీస్ట్లు 1లో మాత్రం మనకి ఇంపార్టెంట్, లీస్ట్ 2లో మాత్రం ఇది మనకు దీని పక్కపండి ఏ అప్డేట్ అనేది మనం చూపెట్టదు అనమాట. ఇక్కడ లీస్ట్ 1లో ఈ అకౌంట్ స్టాటస్ కాడ మనకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేస్తున్నారనమాట. ఈ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం వల్ల ఏదైతే వీళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్ అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న స్టేజ్ బట్టి వాళ్ళకి ప్రతి సోమవారం వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. కాబట్టి ఈ లీస్ట్ 1లో ఈ అకౌంట్ స్టాటస్ దగ్గర వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మంజూరు పత్రాలు తీసుకున్న వారికి మాత్రమే. ఆల్రెడీ ఇది నేను డైరెక్ట్ అప్లికేషన్ ఐడి సెర్చ్ చేసి మరి మీకు ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వీడియో చేస్తున్నాను, మీ అందరూ చూపెట్టాలని ఉద్దేశం తోటి. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా, బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్, అప్డేట్ ఎట్ ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్. అంటే జిహెచ్ఎంసీ అలాగే మున్సిపల్ ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడ వచ్చేసి మున్సిపల్ కమిషనర్ దగ్గర ఈ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలి. ఇన్వాలిడ్ ఉన్న వాళ్ళు మాత్రమే. అలాగే ఎంపీడీ ఆఫీస్లో కూడా దాన్ని కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ కరెక్ట్గా ఉంటే మీకు ఏం అవసరం లేదు. మీ ఇల్లు స్టేజ్ కట్టుకున్న దాని ప్రకారం మీకైతే ఈ బ్యాంక్ అకౌంట్లో మనీ వేయడం మాత్రమే ఈ అకౌంట్ స్టాటస్ అనేది, ఈ బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేశారనమాట. ఇది L1లో మాత్రమే చూపెడుతుంది, L2లో చూపెట్టదు, L3లో కూడా చూపెట్టదండి. ఓన్లీ ఇక్కడ కాలమ్స్ మాత్రమే యాడ్ అవుతాయి తప్ప మీకు ఈ స్టాటస్లో మాత్రం ఇలా ఎవరికి చూపెట్టదు. ఓన్లీ L1 మాత్రమే చూపెడుతుంది. ఈ ఆర్సీసీ వస్తుందని చెప్పేసి, అలాగే నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సైట్ ఉంటే ఇల్లు వస్తుందని చెప్పేసి మీరు ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ కాకండి. ఎందుకంటే చాలామంది వ్యూస్ కోసం మాత్రమే చేస్తాం, మనకు వ్యూస్ అవసరం లేదు. కేవలం సబ్స్క్రైబర్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే. ఇక్కడ చూసుకోవచ్చు రిమార్క్లో కూడా నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైట్, అంటే స్థలం ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకునే అవకాశం మాత్రమే. క్లియర్గా నేను చెప్తున్నాను. ఇక్కడ అదే నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సైట్, ఇక్కడ విత్ ఉంది, అక్కడ వితౌట్ ఉంది. వితౌట్ అనేది L2లో ఉంటుంది, విత్ అనేది L1లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, కేవలం అంతే. దీనివల్ల మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి, నలుగురు షేర్ చేయడం ద్వారా ఈ వీడియో అందరు చేరుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ. అలాగే ఇంకోటి నేను చెప్తున్నాను, ఇందిరమ్మ L2 లిస్ట్ కావాలంటే నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఆ లిస్టులు కావాలి మీకు అనుకుంటే మాత్రం మీరు లిస్ట్లో మీ సీరియల్ నెంబర్ ఎంత ఉంది, మీకు లిస్ట్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దానికి సంబంధించి నేను రేపు ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఆ లిస్ట్ ఎలా తీసుకోవాలి, మీరు ఆ లిస్ట్ మీరు ఎలా తెలుసుకోవాలనేది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.